ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి సరిపడా పెట్టారన్న విషయం మనకి తెలుసు. దాదాపు ఇలాంటి చిన్న సంఘటన ఎలీషా కాలంలో జరుగుతుంది పాత నిబంధనలో. ఎలీషా గిల్గాలు ప్రాంతానికి వచ్చే సమయానికి అక్కడ కొంత కరువు ఉంటుంది. అప్పుడు ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యులు వస్తారు. ఎలీషా అంటాడు తన పనివారితో, వీరికి వెళ్ళి వంట చేయండి అంటాడు. తన దగ్గర ఉన్న పనివారు ఏం చేస్తారంటే వెళ్ళి పిచ్చి ద్రాక్ష చెట్లని వాటి గుణం ఎరుగక వాటి తీగలు తీసుకొచ్చి వంట చేస్తారు. వాళ్ళు తినేటప్పుడు ఏమంటారంటే వంట పెట్టి వాళ్ళకి భోజనానికి వడ్డించిన తర్వాత ఇది విషం అని వాళ్ళ కేకలు వేయంగానే ఎలీషా వస్తాడు. వచ్చి ఆ కూరలో చిన్న పిండి ముద్ద వేస్తాడు. వెంటనే అదంతా కూడా మంచిదిగా మారిపోతుంది. తర్వాత ఇంకో సంఘటన ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి గోధుమ వెన్నెలు, పండ్లు, అలాగే కొన్ని రొట్టెలు ఎలీషాకి బహుమానంగా ఇస్తే అక్కడ ఉన్న 100 మంది జనాలు ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇవి పంచండి అని చెప్పి ఎలీషా తన వారితో చెప్పినప్పుడు, ఇక్కడ 100 మంది ఉన్నారు, 20 రొట్టెలు ఎలా సరిపోతాయి అని అడిగినప్పుడు ఇతడు అంటాడు, యెహోవా సెలవిచ్చిందేమనగా, యెహోవా సెలవిస్తున్నాడు, వాళ్ళు తినగా ఇంకా మిగులుతాయని యెహోవా సెలవిచ్చినాడు కాబట్టి నువ్వు అలా చెయ్యన్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. అక్కడ 100 మందికి తిన్న తర్వాత కూడా రొట్టెలు ఇంకా మిగులుతాయి అన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు శిష్యులు విశ్వాసంతో క్రియ జరిగించినప్పుడు కార్యం జరిగింది. ఇక్కడ ఎలీషా దేవుని మీద నమ్మకంతో చెప్పినప్పుడు తన యొక్క సేవకులు విశ్వాసంతో క్రియ చేసినప్పుడు అక్కడ కార్యం జరిగింది మీరు గమనిస్తే. ఇక విశ్వాసం అనేది మనం చూస్తే నిరీక్షింపబటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవి అనుటకు విశ్వాసం అనేది రుజువుగా కనిపిస్తుంది. మనము కూడా లేనివి దేవుడు జరిగించగలడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ముందడుగు వేస్తామో అక్కడ కార్యం జరుగుతుంది. ఒక తల్లి తండ్రి మీద పసిబిడ్డ ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో చూద్దామండి. పైనుంచి పిల్లల్ని మనం ఎగరవేసినప్పుడు బిడ్డ ఆనందంగా నవ్వుతాడు, భయపడడు. ఫస్ట్ భయపడినప్పటికీ తర్వాత వాళ్ళ అమ్మ ఒకసారి పట్టుకోగానే రెండోసారి మా అమ్మ పట్టుకుంటుంది ఖచ్చితంగా, లేదా మా డాడీ పట్టుకుంటాడు ఖచ్చితంగా అని చాలా ఆనందంగా వాళ్ళు ఎగురుతారనమాట. అలాగే నువ్వు పడిపోయినా నిన్ను లేవనెత్తగలడు, నేను కృంగిపోయినా నన్ను బాగు చేయగలడు, నేను ఈ యొక్క నేలకు మట్టికి అంటిపోయిన స్థితిలో ఉన్న దేవుడు నన్ను పై స్థాయిలో ఎక్కించగలడు, పైకి ఎగరవేయగలడు అని విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, విశ్వాసము ప్లస్ క్రియ ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది. గమనిస్తే విశ్వాసముతో నీ ప్రయత్నాల్లో నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయగలడు, చేశాడు కూడా గతంలో. అది నీకు తెలుసు. ఒక్కసారి నీ జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి. అన్ని చేసిన దేవుడు ఇక ముందును కూడా చేయగలిగిన నమ్మదగిన దేవుడు మన దేవుడు కాదా?